హోమ్ లోన్ ఇటీవల ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఈ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులు కట్టాల్సి ఉంటుందా? లేకపోతే గ్యారంటీర్ కట్టాల్సి ఉంటుందా? లేక ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించారా? ఇలా అనేక అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అసలు బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనేది ఓసారి చూద్దాం. సొంత ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం చాలా మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండడంతో పాటు మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే హోమ్ లోన్ ను బ్యాంకులు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ చెల్లించేందుకు 20 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ కాల పరిమితిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? ఎవరు కట్టాల్సి ఉంటుంది? హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ లోన్ మాఫీ అవుతుందని, ఎవరు కట్టాల్సిన పని ఉండదని చాలా మంది భావిస్తుంటారు. అయితే అది పూర్తిగా తప్పు. ఇద్దరు కలిసి లోన్ తీసుకొని ఒకరు చనిపోతే కో అప్లికెంట్ ఈఎంఐ కట్టాల్సి ఉంటుందని బ్యాంకింగ్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే హోమ్ లోన్ గ్యారంటీర్ కు కూడా సమానమైన హక్కు ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటే ఆ కంపెనీ నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. రికవరీ చేసేందుకు బ్యాంకులు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. కో బారోవర్ గ్యారెంటర్ లోన్ ఇన్సూరెన్స్ అంశాలను పరిశీలిస్తుంది. లోన్ ప్రొటెక్షన్ పాలసీ ఉన్నప్పుడు పాలసీ నిబంధనల ప్రకారం బీమా సంస్థ నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇలాంటి సమయంలో కో అప్లికెంట్ గ్యారంటీర్ కట్టాల్సిన పని ఉండదు. ఈ మేరకు బ్యాంకింగ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. బీమా సంస్థ మిగిలిన మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ ఇటీవల ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సొంతింటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలుకు ఎక్కువ ఖర్చవుతుంది. పొదుపు చేసుకున్న డబ్బులు సరిపోకపోవడంతో బ్యాంకుల నుంచి హోమ్ లోన్లు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా వీటిని మంజూరు చేసేందుకు ముందుకొస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.